ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆలస్యం నాగేశ్వరరావు గారు మాజీ సర్పంచ్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. సార్, మీరు ఏ కాలంలో సర్పంచ్గా పనిచేశారు? మీరు పనిచేసిన కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్? నేను తాజా మాజీ సర్పంచ్ని, సర్పంచ్ సంఘం అధ్యక్షుడిని కూడా చేశా. అయితే నేను చేసిన అభివృద్ధిని చాలా సుమారుగా ఒక 2 కోట్లకు చేసి ఉంటా. రైతు వేదిక దగ్గర నుంచి సీసీ రోడ్ల దగ్గర నుంచి ప్రతిదీ ఒక గుర్తుండే విధంగా చేసిన. నేను గతంలో వైస్ సర్పంచ్ కూడా చేసినప్పుడు నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించిన. అయితే నేను మంచినీటి సమస్య లేకుండా గతంలోనే నేను ఒక బావిని దొవ్వటం జరిగింది. దానికి బోర్లు వేయటం, అన్ని నీళ్లు సౌకర్యం కూడా కలిగించడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు మిషన్ భగీరథ వచ్చిన తర్వాత నీళ్లు అవి వాడకుండా మిషన్ భగీరథ నీళ్ళతోటే కంప్లీట్గా నీళ్ళు ఇవ్వటం జరిగింది. అంతకుముందు పంచాయతీ బిల్లులు వసూలు చేసేది నేటికి. కేసీఆర్ గారు మిషన్ భగీరథ వాటర్ ఇచ్చిన తర్వాత అవి వసూలు చేయొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి కూడా వసూలు చేయకుండా ఫ్రీగా వాటర్ కనెక్షన్లు, ఫ్రీగా వాటర్ ఇచ్చడం కూడా జరిగింది. సార్, మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి లైట్ల పనులు కానీ, అలాగే డంపింగ్ యార్డ్ చెత్త సేకరణ సమస్యలు కానీ, ఇక్కడ ప్రజల సమస్యలు ఏ విధంగా మీరు అభివృద్ధి పదంలో తీసుకుపోయారు సార్? ఒకటండి, నేను సర్పంచ్ అయిన తర్వాత శ్మశాన వాటిక, టెమిటోరియా, రైతు వేదిక, తర్వాత ఎన్ఆర్ఈఎస్ నుంచి రోడ్లు, గ్రామ పంచాయతీ నిధుల నుంచి 55 లక్షల నిధుల నుంచి రోడ్లు పోయటం జరిగింది. అయితే ప్రతి వచ్చిన రూపాయిని చాలా జాగ్రత్తగా వాడి మల్టీపర్పస్ వర్కర్కి జీతాలు ఇచ్చుకుంటూ నేను ప్రతి రూపాయిని జమ చేసుకుంటూ నేను చాలా అభివృద్ధి చేసి ఉన్నాను. సార్, మీరు సర్పంచ్గా ఉన్న కాలం తాజా మాజీ సర్పంచ్ సార్, అప్పుడు ఉప సర్పంచ్లు కూడా చెక్ పవర్ ఇవ్వడం జరిగింది సార్. మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనాయి సార్ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం వల్ల? మాకు ఉప సర్పంచ్ తోటి ఇబ్బంది ఏం లేదు, బాగానే మాకు సహకరించారు, మాకు ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఇక్కడ రైతులకు కానీ, యువకులకు కానీ, ఇక్కడ విద్య విషయంలో ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి సేవలు అందించారు సార్ మీరు? సరే, మేము అయితే అందరిని ఎంకరేజ్ చేసేది. మా దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ ఎన్నికైతే ఆయనకి సన్మాన కార్యక్రమం చేయటం, తర్వాత స్కూల్ డే ఫంక్షన్లకు అటెండ్ అవ్వటం, స్కూల్లో మంచిగా విద్యార్థులు చదువుకోమని చెప్పటం, తల్లిదండ్రులకు కూడా ఒక సూచన చేయటం, అలాంటివి కూడా చేసుకుంటూ ఉండేది. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ ఈ సంక్షేమ పథకాలలో? బీఆర్ఎస్ పాలనలో అసలు అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ అంటేనే అభివృద్ధి. అట్లా అంత అభివృద్ధి జరిగింది అంటే మామూలు అభివృద్ధి కాదు. మేము కూడా ఊహించలే ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత అభివృద్ధి చేసుకోగలుగుతాం అని చెప్పి మేము కూడా ఊహించలే. నేను సర్పంచ్గా పోటీ చేసిన నాడు కూడా సరే ఎంత చేయగలుగుతాం అని చెప్పేసి హామీలే తెచ్చుకుంటూ పోయాం. కానీ మేము ఇంత చేయగలుగుతాం అని మేము ఎప్పుడు అనుకోలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రెండోసారి అయినప్పుడు నేను సర్పంచ్, తర్వాత మొదటిసారి ఎప్పుడు ఉప సర్పంచ్. నేను రెండోసారి హామీలు ఇచ్చుకుంటూ పోయా, కానీ అవి నెరవేర్చగలుగుతానా అనుకున్నా. కానీ అవన్నీ నెరవేర్చగలిగిన, బాగా చేయగలిగిన. అది ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం వల్ల. పంచాయతీలకు నెల నిధులు ఇచ్చేది, నెల నిధులు. నేను ట్రాక్టర్ కొన్నాను, ట్రాక్టర్ కూడా నేనేంటి ఈఎంఐ లేకుండా కొనుక్కోవడం జరిగింది. ప్రతిరోజు చెత్త సేకరణకు తిరిగేది బండి, ఈఎంఐలు కట్టడం అట్లాంటివి ఏం లేకుండా చేసుకుంటూ పోయా. నేను మల్టీపర్పస్ వర్కర్లకు ఏంటంటే ప్రతి నెల జీతం చెల్లించేది, ప్రతి నెల 1-2 తారీఖుల్లో జీతం చెల్లించడం జరిగేది. ఇప్పుడున్న పరిస్థితి అది లేకుండా పోయింది. వాళ్ళు ఏంటంటే జీతాలు లేక రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. సార్, మీరున్న ఆయంలో పారిశుద్ధ్య పనులు ఎలాంటి జరిగినాయి సార్? పారిశుద్ధ్య పనులు బ్రహ్మాండంగా జరిగినాయండి. సైడ్ డ్రైన్లు క్లీన్ చేయటం కానివ్వండి, రోడ్లు ఊడిపించటం కానివ్వండి. అసలు హరితహారం అంటే దమ్మాయిగూడెం అంటేనే హరితహారం. మీరు ఒక హరితహారం మొక్కల్ని పరిశీలించినట్టయితే హరితహారంలో నెంబర్ 1 దమ్మాయిగూడెం. హరితహారం అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మాకు. సార్, ఎవరి చేతుల మీద అందుకున్నారు సార్ ఈ హరితహారం? మేము హరితహారం అవార్డు మన ఎంపీడీఓ కార్యాలయంలో పెట్టి ఇచ్చారు. అక్కడ మేము ఎంపీడీఓ కార్యాలయంలో
వచ్చి వాళ్ళు డిపిఓ వాళ్ళ ఆధ్వర్యంలో అనుకోవడం జరిగింది. మీరు సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేసి అంటున్నారు సార్. మరి ఈ సర్పంచుల సమస్యలు కానీ గ్రామ ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించేవారు సార్? సర్పంచులు సమస్య ఏదొచ్చినా కూర్చొని మాట్లాడి సర్పంచులకి కొంత అక్కడక్కడ గ్రామ పంచాయతీలలో సర్పంచులకు వైస్ సర్పంచులకు కొద్ది సమస్యలు ఏర్పడ్డాయి. అలాంటివి కూడా లేకుండా మీరు పరిష్కారం నేను ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళని పరిష్కారం చేసేది. సెక్రటరీలకు సర్పంచులు కూడా కొద్ది సమస్యలు ఉండే, అవి కూడా లేకుండా నేను పరిష్కారం చేసి వాళ్ళందరి మన్ననలు పొందిన నేను. సార్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ సార్, రైతులకు రుణమాఫీ కానీ, అలాగే ఎస్సీ బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? నేను సర్పంచ్ అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ 18 డబుల్ బెడ్రూమ్లు కట్టియడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేసీఆర్ పాలనలో ఎట్లా అంటే అది పార్టీ పరం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా డ్రా సిస్టంలో అవి ఎంపిక చేయడం జరిగింది. ఆ 18 కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ 18 ఏళ్లలో అందరికీ రావడం జరిగింది. సార్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లనీళ్ళు అందుతున్నాయా సార్? మన కంపల్సరీగా అసలు దమ్మాయిగూడెంలో మిషన్ భగీరథ వాటర్ స్కీమ్ ద్వారా అక్కడ కూడా నేను అవార్డు అందుకున్నా. జలచెరువులో పెట్టినప్పుడు అక్కడ కూడా కలెక్టర్ ద్వారా మిషన్ భగీరథ #1 గ్రామ పంచాయతీగా దమ్మాయిగూడెం గ్రామ పంచాయతీని ఎంపిక చేసి నాకు ఇవ్వటం జరిగింది. సార్ మీరు ఇన్ని సంక్షేమ పథకాలు అందించినామంటున్నారు, ప్రజలకు అందించినామంటున్నారు సార్. మీరు 10 ఏళ్ల పాలన కాలంలో రేషన్ కార్డులు నిరుపేదలకు ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? ఇప్పుడు నిరుపేదలకి ఇవ్వలేదు అనేది కాదు కదా, గవర్నమెంట్ ఏంటంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఇచ్చుకుంటూ పోయింది. 6 లక్షల కార్డులు అప్పటికే ఇచ్చింది గవర్నమెంట్. కొంతమందికి ఇవ్వకపోవచ్చు, అంటే కొంత డివైడ్ ఫ్యామిలీలో ఉంటుంటాయి, ఎప్పుడు డివైడ్ అయితేనే ఉంటారు కదా, వాళ్ళకి మాకు రేషన్ కార్డు రాలేదు అనేది సహజంగా ఉంటుంటుంది. ఉన్నప్పుడు అందరికీ ఇవ్వటం అనేది సాధ్యం కాలేదు. కొద్దిగా మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈసారి వచ్చినప్పుడు అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. గొర్రెల స్కీమ్ ఉంది, గొర్రెల స్కీమ్లో కూడా ఇక్కడ 22 యూనిట్లు వచ్చినాయి. 44 యూనిట్లు రావాల్సి ఉంటే 22 యూనిట్లు గొర్రెల స్కీమ్లో కూడా వచ్చినాయి. సార్ మీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమిటంటారు సార్? మా మాజీ ఎమ్మెల్యే గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలే. అసలు ఆయన మన ఇంట్లో వ్యక్తిలాగా ఉండేవాడు, మన ఎమ్మెల్యే హోదాగా కనపడేవాడు కాదు. అసలు ఆయన సొంత స్కీములు పెట్టుకున్నాడు. చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 10,000 ఇచ్చిండు. చనిపోయిన ప్రతి వాడికి అసలు పార్టీ కూడా చూడలేదు, పార్టీ చూడకుండా 10,000 ఇచ్చుకుంటూ పోయిండు సొంత స్కీములాగా. అయితే ఆయన గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలే. ప్రతి గ్రామానికి నెలకు ఒక్కసారి 1-2 సార్లు ఒక ఫ్యామిలీని తిప్పేవాడు. ఆయన వచ్చేవాడు, ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండేది. సార్ ప్రస్తుతం ఈ పాలేరు నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేస్తున్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్ గారు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఏ అభివృద్ధి లేదు. సంవత్సరంన్నర అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఇప్పటివరకు అయితే ఏమీ లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి సార్ మన గ్రామంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావడానికి నోటి విజన్ ఉంది తప్ప పరిపాలన విజన్ లేదు ఆయనకి. నోరు ఉంది, నోటితోటే చేసుకొచ్చుకుండు. అన్నీ ఊకిత్తా అంటే జనం కూడా కొంత అభిప్రాయంలో ఏంటంటే ఊరికనే వస్తుంది ఏమో ఆలోచనతో ఊరికి వస్తుందంటే ఎవరికైనా ఇస్తున్నామంటే ఆశే కదా. అట్లా రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఇస్తా అన్నాడు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతోటి ప్రతిదీ నేను ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పాడు. తులం బంగారం ఎత్తానన్నాడు. అప్పుడు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కేసీఆర్కి అయితే నేను తులం బంగారం ఎత్తానన్నాడు. ఇప్పుడు ఆ మహిళలకి ఉచిత బస్సు అన్నాడు. బస్సులు కూడా సక్రమంగా లేవు. ఇవాళ బస్సులు ఎక్కడ ఉచిత బస్సులు అన్నాడు, కానీ బస్సులు లేవు. ఉచిత ప్రయాణం చేయడానికి బస్సులు లేకుండా పోయాయి. ఇవాళ అంతా ఎట్లా ఉందంటే ఎక్కడన్నా ఒక బస్సు వస్తే ఆడవాళ్ళు అందరు వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సార్ ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు సార్. 6 గ్యారెంటీలో ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది అంటున్నారు సార్. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్టు సార్. సన్న వడ్లకు ₹500 బోనస్ ఇచ్చినట్టు సార్. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినామంటున్నారు సార్. అలాగే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం యువకులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు సార్. ఇది మన గ్రామ పంచాయతీలో ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్? సార్ నేను అనేది ఏంటంటే అన్ని స్కీములు స్టార్ట్ చేసి వదిలేస్తున్నాడు, తర్వాత మాత్రం ఏది అమలు అవ్వట్లేదు. అన్ని స్కీములు స్టార్ట్ చేస్తున్నాడు, వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఆయన 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తే అయిపోయేది కదా. 2 లక్షలు చేయకుండా ఇంకా 1,00,000 కూడా కాలేదు. ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం అంటాడు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కట్టండి అంటే ఒక్కొక్కళ్ళు 1,50,000, 1,00,000, 2 లక్షలు అట్లా ఉన్నోళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చి కట్టారు. కానీ ఆ 2 లక్షల ఇంప్లిమెంట్ ఇంతవరకు కాలేదు.
2 లక్షల అయింది అని చెప్పేసి అసెంబ్లీలు చెప్తారు, మంత్రులు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాదే సొంతంగా నాకు 3,19,000 ఉంటే 1,19,000 అప్పు తీసుకొచ్చి కట్టాను. నాకు 2 లక్షలు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదు అంటే 2 లక్షలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు, వ్యవసాయ మినిస్టర్ మీరు పై గట్టండి మీకు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఎవరికి ఏం చేయలేదు, అయిపోయిందని చెప్పారు, దానికి మంగళం పాడారు. సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ సార్, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక దోపిడీ కొనసాగించింది, అధిక అంటే అప్పులు చేసింది, వాటికి వడ్డీలకు సరిపోవట్లేదు, మేము ఒకటి 1 by 1 మేము సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూనే ఉన్నాం, కొంచెం లేట్ అయినా కూడా అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తామంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది సాధ్యమయ్యే హామీలు కావు ఆయన ఇచ్చినవి. అది ఏంటంటే ఎవరికి ఏమి చేయాలి అనే ఆలోచన చేసే విధానం కూడా లేదు, కరెక్ట్ లేదు ఆయనది. ఇప్పుడు అన్నీ నేను చేసిన 6 గ్యారంటీలు చేసిన, ఏ గ్యారంటీ సక్రమంగా అమలు అయింది? స్టార్ట్ చేయటం వదిలేయటం. సన్నవాళ్ళకు బోనస్ అన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? ఏదో ఒక కొద్ది మందికి, ఊరికో 1, 2, 3 పడ్డాయి, మిగిలినే పడలేదు. ఇప్పుడు మా ఊళ్ళో రుణమాఫీ కాని వాళ్ళు సగం మంది ఉన్నారు. ఇప్పుడు ఏది స్కీమ్ స్టార్ట్ చేయటం వదిలేయటం, నేను చేసినా అని చెప్పి స్టేజ్ల మీద చెప్పుకుంటున్నాడు. 2,500 మహిళలకు ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. 4,000 పింఛన్ చేస్తా అన్నాడు, చేయలేదు. ఏది చేసిందో అది సక్రంగా ఏది కాలేదనేది క్లియర్గా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇవాళ ప్రజలు తిరుగుబాటు వస్తుంది అంటే నువ్వు ఇత్తనాల్లో ఎందుకు ఇవ్వలేదని తిరుగుబాటు చేస్తావు. సార్ ఈ ఖమ్మం జిల్లాకి వెళ్ళి 3 ఏమాయేమి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒకరు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు సార్. ఈ జిల్లా ఎలా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది సార్? అభివృద్ధి పదం అనేది లేదండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధీనం వల్లనే అభివృద్ధి పదం అయింది. ఎక్కడైనా చెప్పండి, ఏదన్నా ఒక్క స్కీమ్, 3 మంత్రులు ఉన్నారు, ఏదన్నా భారీ ప్రాజెక్ట్ ఏదైనా తీసుకున్నారా? సీతారామ ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఉంది. ఇప్పుడు బ్రిడ్జి, ఇప్పుడు తీగల వంతెన కడుతున్నారు, బీఆర్ఎస్ హయాంలోనే అయింది. ఇప్పుడు సైడ్ వాల్స్ కడుతున్నారు, ఏటమ్మటి ముయ్యూరు అప్పుడు అంతా వచ్చి మునిగిపోయింది, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయింది. ఇప్పుడు ఎక్కడ ఏదన్నా అయిందని చెప్పాలండి ఒక్కటి కదా సార్. స్థానిక సంస్థల ఎలక్షన్లు సంవత్సరం పైచీలకు అయిపోతుంది సార్, అంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన జరుగుతుంది. మరి గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి, అంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి సార్? అసలు సమస్యలు ఎక్కువైపోతున్నాయి, పరిష్కారం ఎక్కడిది? అసలు పరిష్కారం అనేదే లేకుండా పోయింది. ఎక్కడ అభివృద్ధి జరగలేదు సార్, జరగలేదు. ఏ అభివృద్ధి లేదు. ఇప్పుడు సెక్రటరీలు ఏంది, వాళ్ళ మీద తిరుగుబాటు వస్తుంది, సెక్రటరీల మీద తిరుగుబాటు చేస్తారు ప్రజలు. మాకు నీళ్లు సక్రంగా రావట్లేదు, శానిటేషన్ బండి రావట్లేదు, ట్రాక్టర్ తిప్పటాలు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళకి ₹1 ఇవ్వలేదు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మాత్రం చేసే పరిస్థితి లేకుండా పోయింది. స్పెషల్ ఆఫీసర్లు మాత్రం ఎవరు చేసేది ఏం లేదు. మాకు నిధులు ఉంటే చేస్తామంటున్నారు, నిధులు లేవు, మీ వాళ్ళు ఏం చేసేది? సెక్రటరీల మీద తిరుగుబాటు చేస్తున్నారు జనం. సార్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంటే అప్పుడు చేసిన సర్పంచుల బిల్లులు ఆ గవర్నమెంట్ చెల్లించలేదు. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మరి ఇప్పుడు బిల్లులు మీకు శాంక్షన్ అయినాయా సార్? ఇప్పుడు రొటీన్లో జరిగేది ఇదంతా. గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆయన గారు ఏమంటాడు నోటితోటి, అప్పుడు చేసిన బిల్లులు మేమెందుకు చెల్లించాలని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే అసలు ఆ సీఎం కుర్చీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కేసీఆర్ గారు ఇచ్చిన సీట్ అది. మరి నువ్వు ఆ సీట్లో ఉన్నప్పుడు అన్ని చెల్లించాల్సిన బాధ్యత నీది. ఇవాళకి నాకు 22 లక్షలు రావాలి. ఇంతవరకు ఒకసారి టోకెన్ అయింది. ఎస్డిఎఫ్ నిధులు 10 లక్షలు, తర్వాత 5 లక్షలు సిడిపి నిధులు టోకెన్ అయి ఉన్నది. కానీ సిడిపి నిధులు ఒకసారి ట్రెజరీకి పోయి టోకెన్ అయ్యింది, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ టోకెన్ అయింది. ఇప్పుడు ఎస్డిఎఫ్ నిధులు అంతే పరిస్థితి. ఇప్పుడు ఏంటి, 20%, 15% ఇచ్చిన వాళ్ళకు బిల్లులు వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకు రావట్లేదు. ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి? 20% మేము ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి? ఎక్కడ సాధ్యమైంది? అంటే మేము సాధ్యం కాని పనులు ఏం చేసే పరిస్థితి లేక మేము ఏంటంటే నిమ్మగా నేనెట్టినట్టు అట్లా కూర్చున్నాం. మేము మాత్రం ఏం చేసాం? 20% ఎక్కడ తీసుకొచ్చి చెప్తాం? మొదగాలు అప్పు చేసి ఇవ్వాలి 20%. ఇప్పుడు 20 లక్షలు అంటే 4 లక్షలు కట్టాలి. 4 లక్షలు ఏం చేయాలి? నేను అప్పు చేసుకొచ్చి ఇవ్వాలి. అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. సార్ మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో సర్పంచుల సంఘం అధ్యక్షులుగా పనిచేస్తారు. మరి సర్పంచులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్? ఇప్పుడు సర్పంచులు అందరూ అన్ని పంచాయతీల్లో అందరికీ రావాల్సే ఉన్నాయి, నిధులు రావాలి. ఏ సర్పంచ్కి రావట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ సర్పంచ్ నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్. ఎందుకు? కాంగ్రెస్కి కూడా డబ్బులు కమిషన్ ఇస్తేనే చెల్లిచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఏంది,
కమిషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు సర్పంచులు ఏంది అసలు ఆ రోజు అధికారులు ఏంటంటే సర్పంచుల మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఈ పని చేయండి, ఆ పని చేయండి, మీరు చేయాలి. కలెక్టర్ మా ఊరికైతే ఒక 10 సార్లు వచ్చిండు. నేను రైతు వేదిక కడతంటే ఏ రోజుకి ఆ రోజు ఫోటో పెట్టమన్నాడు. కలెక్టర్ గారు ఏ రోజుకి ఆ రోజు ఫోటో పెట్టమన్నాడు. అసలు రైతు వేదిక కడతంటే కలెక్టర్ గారు ఒక 10 సార్లు వచ్చి ఉంటాడు మా దమ్మాయిగూడెం గ్రామానికి. ఆర్డీఓ వచ్చిండు, డిపిఓ వచ్చిండు, అధికారులు అసలు ఎవరు వస్తారా ఏంది అసలు మేము కనీసం అక్కడి నుంచి పనికాడి నుంచి వచ్చి భోజనం చేసే పరిస్థితి లేదు. ఆర్డీఓ గారు వస్తాను రాండి అని, కలెక్టర్ గారు వస్తాను రాండి అంటే మళ్ళీ ఉరికేది. మేము అట్లా ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించారు. మేము పనులు చేసినాం, అట్లా మేము కూడా సంతోషపడ్డాం. సరే వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము సర్పంచులుగా మాకు ఒక గుర్తింపు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. కానీ ఇలా చేసినాం, ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏరులై పారుతుంది సార్. దానిని ప్రోత్సహించడానికి రాజకీయ పార్టీలే ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తున్నారు సార్. వీటి నిర్మూలన కోసం మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, సౌమ్యుడిగా మీకు పేరున్నది, ఎలాంటి సూచన చేస్తారు సార్ గ్రామ ప్రజలకు? సార్ ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఏది జరిగినా జనం విజ్ఞతలు, జనానికి కూడా ఆలోచన ఉంది. ఎప్పుడు ఏ గవర్నమెంట్లో ఎట్లా జరిగింది, ఏ అభివృద్ధి జరిగింది అని చూసి ఓటేసే పరిస్థితి ఉంది. సరే సహజం, ఈ డబ్బులు పెట్టడం, నేను గెలుతా అని పెట్టడం సహజం, అది మామూలు అయిపోయింది. ఇప్పుడు మా పాలేరులో ఏంది, అంత కందాలు ఉపేంద్రరెడ్డి అంత డెవలప్ చేసిన ఆయన్నే ఓడించుకోవడం జరిగింది. ఎందుకు ఓడించారు? ఆయన ఆ పక్కన పోటీ చేసిన ఆయన ధనికుడు కాబట్టి ఆయన ఏంది ప్రతి రూపాయిని అడ్డగోలు ఖర్చు పెట్టి గెలిచిండు. మా కందాలు ఉపేంద్రరెడ్డి గారు అంత సోమ్యుడు లేడు, ఎవరు లేరు, ఆయన ఓడిపోయిండు. ఏం చేస్తారు సార్? గ్రామాలలో యువత డ్రగ్స్కు మద్యానికి బానిస అవుతుంది సార్. వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి సార్. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది సార్. యువత పెడదారి పడిపోతుంది. అంటే సమాజంలో మార్పు ఎలా రావాలంటారు, లేకపోతే కొత్త చట్టాలు ఏమైనా రావాల్సిన అవసరం సార్? ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఈ యువతకు ఎలాంటి సూచన చేస్తారు సార్? ఒకటి సార్, పరిపాలన చేసే వాళ్ళలో మార్పు రావాలి. పరిపాలన చేసేవాళ్ళు ముందు ఏం చేయాలి, పరిపాలన చేసేవాళ్ళు తప్పు జరగకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇలా పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఉంది. ఆడికి పోతే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో పోలీస్ స్టేషన్కి పోతే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి ఒక అవసరం అయితే మేము సర్పంచ్ లాంటి వాళ్ళు పోయి టీ ఇచ్చేది. ఇలా ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఆ ఫ్రెండ్లీ పోలీసు ఉంది, ఇవాళ అసలు లేదు. ఇవాళ పరిస్థితి ఎట్టుంది? అసలు దోపిడీ ప్రతి వాళ్ళు దోపిడీగా తయారైపోయారు సార్. మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి సార్. వీటిని నిర్మూలన చేయాలంటే యువతకు, సమాజానికి ఎలాంటి సూచన చేస్తారు సార్ మీరు? సార్ నేను అనేది ఏంటంటే, యువత పక్కదారి పట్టింది అనేది కొద్దిగా అక్కడక్కడ గ్రామాలలో ఉంది. ఎందుకు పట్టింది వాళ్ళని? ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విచ్చలవిడైపోయింది, కంట్రోల్ లేదు. అసలు పోలీసు అనేవాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకు లేదు? వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాడిని డ్రగ్స్ తీసుకున్న వాడిని తీసుకపోతే ఒక అర్ధగంట పావు గంటలనే వాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? పరిపాలన చేసే వాళ్ళ నాయకుల విధానం అట్లా తయారైపోయింది. వాళ్ళని శిక్షిస్తే ఒకళ్ళని శిక్షించారనుకోండి, ఇంకొకటి భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది లేకుండా పోయింది సార్. ప్రజల నుంచి ప్రధానమైన ఆరోపణ సార్, స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీలు స్థానికంగా ఉండడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం అపవాదం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది కరెక్ట్ కాదండి. సహజంగా సర్పంచులు ఉన్నారు. సరే, మొత్తం మీద మా మండలం 40 పంచాయతీలు ఉన్నాయి. 40 పంచాయతీలో ఒకటిద్దరు కాకపోతే ఖమ్మంలో నివాసం ఉండొచ్చు, నేను కాదంటాను. కానీ 38 మంది మాత్రం ఇక్కడే ఉన్నారు. వాళ్ళు 40లో ఇద్దరు ఖమ్మంలో ఉన్న వాళ్ళు రోజు గ్రామానికి అటెండ్ అయ్యాల్సిందే, ఖచ్చితంగా గ్రామం రావాల్సిందే. గ్రామంలో రాకపోయినా అధికారులు వస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వాళ్ళతో పాటు ముందలో ఉండాల్సిందే. అక్కడ అదేం ఇబ్బంది అయితే అనిపించలేదు, వాళ్ళు వచ్చారు. సార్ ఫైనల్గా సార్, మీరు ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం సూచన చేస్తారు సార్? ఒకటండి, అభివృద్ధి చేసే వాళ్ళనే ఎన్నుకోవాలి. అభివృద్ధి చేసేవాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరైనా పెట్టవచ్చు. కానీ నేనంటే డబ్బులు పెట్టినా డబ్బులు ఒక ఇంటికి పోయి ఎత్తంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరూ లేరు. కాకపోతే ఇది తీసుకొని అయినా మళ్ళీ అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేసి వాళ్ళనే
మీకు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే మంచిదని చెప్పేసి నా యొక్క ఆలోచన. సార్ ఫైనల్గా సార్ మీరు ఈ మండలంలో మీ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది సార్? ఒకటండి, ఇప్పుడున్న పొజిషన్లో అయితే మేము మొత్తం మేమే చేసుకుంటాం అనే ఆలోచన కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.